చికెన్ కర్రీ స్మెల్ వస్తే నాకు ఆకలి లేదు అని చెప్పే వాళ్ళు కూడా సడన్ గా ఆకలి స్టార్ట్ అయిపోతుంది కదా. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి సూపర్ టేస్టీ చికెన్ కర్రీ ప్రిపరేషన్ అన్నమాట. చివరి వరకు వీడియో చూడండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక కడాయిని అంటే మేము మట్టి కుండనైతే పెట్టుకున్నాను స్టవ్ మీద. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టమాటో అండ్ క్యాష్యూస్ వేసుకోవాలి. మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి చల్లార్చుకొని. తర్వాత మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ చిల్లీస్ వేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం కట్టెల పొయ్యి మీద జరుగుతుంది. ఆల్రెడీ ఒక చికెన్ కర్రీ వీడియో అయితే పోస్ట్ చేశాను. వీడియో చికెన్ కర్రీతో పోల్చుకుంటే ఈ వీడియోలో చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసెస్ లోకి వచ్చేస్తే ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి అయితే రావాలి. తర్వాత అయితే నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ ని యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ ఆనియన్ టేస్ట్ అనేది చికెన్ కి పట్టాలన్నమాట. మామూలుగా చికెన్ వేసిన తర్వాత ఖచ్చితంగా చికెన్ నుంచి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ తోని చికెన్ అనేది సాఫ్ట్ గా కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని చికెన్ పీస్ అనేది సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. తర్వాత రాక్ సాల్ట్ వేసుకోవాలి. మేము అన్నిటిలో రాక్ సాల్ట్ ఆర్ పింక్ సాల్ట్ అయితే వాడతాము. చికెన్ కర్రీ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే మా అక్కే గుర్తొస్తుంది. ఎందుకంటే మా అక్కకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఇలానే చిన్నప్పుడు అలానే చికెన్ పీస్ ని తింటూ అలా నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అది నోట్లోనే ఉంది. తిన్న ప్రతిసారి మా అక్క చేసిన పనే గుర్తొస్తుంటుంది. ప్రాసెస్ లోకి వచ్చేస్తే కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ముందుగా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, సో ఆ పేస్ట్ ని అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. వీకెండ్ అయితే చాలు, చికెన్ తెచ్చుకోకుండా ఎవ్వరు ఉండరు. ఇంకా ప్రాసెస్ లోకి వచ్చేస్తే తర్వాత అది మంచిగా కుక్ అయిన తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్ ఆర్ చికెన్ మసాలా ఏమన్నా మీకు అవైలబుల్ గా ఉన్నవన్నీ వేసుకోండి. నేనైతే చికెన్ మసాలా అలాంటివి ఏమి వాడము, ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఎక్కువ యూజ్ చేస్తాము. ఆ ఇంట్లో ఎక్కువగా ప్యాకెట్ మసాలాస్ అనేవి ఏవి వాడరు అండ్ చికెన్ మసాలా అలాంటివి ఏమి అసలు వాడరు. చికెన్ లో కూడా యూజ్ చేయము. సో ఎక్కువగా ఇంట్లో చేసిన వాటి మీదే డిపెండ్ అవుతాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత మనకు అలా ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడే మంచిగా చికెన్ కర్రీ అనేది కుక్ అయినట్టు. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. చాలా లిమిటెడ్ గా అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇంకంతే మన కర్రీ అయిపోయింది.